తెలుగు సినీ పరిశ్రమలో సుప్రసిద్ధ నటుడు, దివంగత సూపర్ స్టార్ కృష్ణ గారికి గురుభక్తి, కృతజ్ఞతా భావం చాలా ఎక్కువ. అలాగే ఎదుటి వ్యక్తులు ఇబ్బందుల్లో ఉన్నారంటే వెంటనే స్పందించి సాయం చేసే మనసు సూపర్ స్టార్ కృష్ణ గారిది. సాయం చేసిన వారిని ఎప్పుడు మరచిపోరు కూడా. చిత్ర పరిశ్రమలో ఎవరిని అడిగినా ఈ విషయమైతే చెబుతారు. దీనికి కొన్ని ఉదాహరణలు మనం చూసుకున్నట్లయితే, 'తేనె మనసులు' చిత్రంతో తనను సినీ రంగానికి హీరోగా పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బారావు అంటే సూపర్ స్టార్‌కి మొదటి నుంచి చాలా గౌరవం. అంతేకాదు, గురుభక్తి కూడా. నిర్మాత ఢూండి, నటుడు జగ్గయ్యల పట్ల కూడా సూపర్ స్టార్ అదే భావాన్ని ప్రదర్శించేవారు. అయితే దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఒకానొక దశలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పుడు కృష్ణ సాయం చేసిన ఘటనను మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఆదుర్తి సుబ్బారావు తెలుగులోనే కాకుండా హిందీలో 'మిలన్', 'డోలి', 'జ్వార్ భాలా', 'మన్ కామిత్' వంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఆ ఊపులోనే 'దర్పణ్', 'జీత్' చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అయితే అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. అంతకుముందు తెలుగులో తీసిన ప్రయోగాత్మక చిత్రాలు కూడా భారీగా నష్టాలను తెచ్చిపెట్టాయి. దీంతో ఆయన ఆర్థికంగా భారీగా దెబ్బతిన్నారు. ఆ సమయంలోనే తెలుగులో కొత్త వాళ్ళతో ఒక సినిమా తీయాలని ప్లాన్ చేశాడు. అది తెలిసి ఆయన సతీమణి, కొత్త వాళ్ళతో ప్రయోగాలు దేనికి, హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి డేట్స్ తీసుకొని ఆయనతో సినిమా తీయండని సలహా ఇచ్చారు. తద్వారా ఆర్థిక పరిస్థితి నుంచి కూడా బయటపడవచ్చని సూచించారు. దీంతో ఆదుర్తి సూపర్ స్టార్ కృష్ణ గారిని కలిసి సినిమా విషయం చెప్పగా, కథ ఏమిటి అని అడగకుండానే గురు భక్తితో డేట్స్ ఇచ్చేశారు. అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ గారు రైజింగ్ పీరియడ్ లో ఉన్నారు. సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకొని బ్లాక్ అండ్ వైట్ లో తీస్తున్నట్టు కృష్ణ గారితో చెప్పారు ఆదుర్తి. ఆ మాట విన్న సూపర్ స్టార్ ఆశ్చర్యపోయి, తన మొదటి సినిమానే కలర్ లో తీసిన ఆదుర్తి ఆర్థిక పరిస్థితి బాగాలేదని గ్రహించారు. ఆయనకు నచ్చజెప్పి కలర్ ఫిల్మ్ తెప్పించే బాధ్యత తానే తీసుకొని ఆ ఏర్పాట్లు కూడా చేశారు. అప్పట్లో కలర్ ఫిల్మ్ అంత తేలికగా దొరికేది కూడా కాదు. తన పరపతిని ఉపయోగించి కృష్ణ ఈ కలర్ ఫిల్మ్ తెప్పించారు. ఆ సినిమానే 'మాయదారి మల్లిగాడు'. ఆ సినిమాకి మాటలు సమకూర్చింది సత్యానంద్. ఆయన ఆదుర్తి మేనల్లుడే. తర్వాత రోజుల్లో కృష్ణ నటించిన ఎన్నో సినిమాలకు కథ, మాటలు అందించారు సత్యానంద్. అది వేరే విషయం. ఇక 'మాయదారి మల్లిగాడు' సినిమా షూటింగ్ మద్రాసుకు దగ్గరలోని ఒక పల్లెటూరులో జరిగింది. హీరోగా తనకి వసతి సదుపాయాలు అడగకుండా రోజు అక్కడికి తన సొంత కారులో వెళ్లి సూపర్ స్టార్ కృష్ణ షూటింగ్ చేసి సిటీకి వచ్చేవాడు. ఆదుర్తికి తెలియకుండా వారి తమ్ముడికి కొంత సొమ్ము ఇచ్చి షూటింగ్ ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా చూశారు కూడా. తనకంటూ ఆ సినిమాకి పారితోషికం అయితే తీసుకోలేదు కృష్ణ గారు. సినిమా పూర్తయ్యాక ఆదుర్తి గుంటూరు ఏరియా హక్కులు
సూపర్ స్టార్ కృష్ణకు ఇచ్చారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆదుర్తి ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడ్డారు. అది సూపర్ స్టార్ కృష్ణ గురు భక్తికి నిదర్శనం. తరువాత 'గాజుల కృష్ణయ్య' అనే సినిమా కూడా అడగ్గానే కాల్ షీట్లు ఇచ్చేశారు సూపర్ స్టార్. 1975 అక్టోబర్‌లో ఆదుర్తి మరణించినప్పుడు కృష్ణ 'పాడి పంటలు' అనే సినిమా ఔట్‌డోర్ షూటింగ్ నిమిత్తం గుంటూరు జిల్లాలో ఉన్నారు. మిగతా వారితో షూటింగ్ కొనసాగించమని చెప్పి గురువుగారి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆదుర్తి కుటుంబాన్ని ఆదుకునేందుకు రవి కళా మందిర్ బ్యానర్ పై లాభం వస్తే ఆదుర్తి కుటుంబం తీసుకునేలా, నష్టం వస్తే తాను భరించేలా 3 సినిమాలు సూపర్ స్టార్ తీశారు. అవి 'పంచాయితీ', 'సిరిమల్లె నవ్వింది', 'రక్త సంబంధం' సినిమాలు. ఆ సినిమాల్లో తానే హీరోగా చేశాడు. మొదటి 2 సినిమాలు పెద్దగా ఆడకపోయినా మూడో సినిమా సూపర్ హిట్ అయింది. ఆదుర్తి కుమారుడు సాయి భాస్కర్‌ని సినిమాల్లో సహాయ దర్శకుడుగా తీసుకున్నారు. అతడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'పచ్చతోరణం' సినిమా కూడా తీశాడు. అయితే అది పెద్దగా ఆడలేదు. తర్వాత భాస్కర్ పలు సినిమాలకు పనిచేశారు. ఇక మొదట్లో చెప్పిన 'డూండి' అనే వ్యక్తి గురించి చాలా మందికి తెలీదు. తెలుగు రాష్ట్రాల్లో తొలి సినిమా హాలు విజయవాడ మారుతి టాకీస్ యజమాని పోతిన శ్రీనివాసరావు గారి అబ్బాయే 'డూండి'. తెలుగులో తొలి బాండ్ చిత్రం 'గూఢచారి 116', 'డూండి' సుందర్ లాల్ సహతాల నిర్మాణ సారథ్యంలో వచ్చినదే. అప్పట్లో 'డూండి' పట్టుబట్టి కృష్ణని హీరోగా ఆ సినిమాలో పెట్టారు. అప్పట్లో 'డూండి', 'సహత' ఇద్దరు కృష్ణతోనే సినిమాలు తీసేవారు. ఇద్దరి దర్శకుడు కెఎస్ఆర్ దాసే. ఏజెంట్ గోపి, రహస్య గూఢచారి వారు తీసిన సినిమాలే. అందుకే వారు అడిగితే కృష్ణ కాదనకుండా కాల్ షీట్లు కూడా ఇచ్చేవాడు. ఇక నటుడు జగ్గయ్య కృష్ణ శ్రేయోభిలాషి. 'పదండి ముందుకు' సినిమాలో కృష్ణకు ఒక పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. ఆ తర్వాత కాలంలో కృష్ణ సొంత బ్యానర్ సినిమాలో జగ్గయ్య తప్పకుండా ఉండేవాడు. అలా హీరో కృష్ణ తనకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ మరచిపోలేదు. ఇవి కాకుండా ఎందరో నిర్మాతలను ఆదుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. దట్ ఈజ్ సూపర్ స్టార్. ఈ కథనాన్ని మీకు తర్జని అనే తెలుగు వెబ్‌సైట్ నుంచి ఇవ్వడం జరిగింది. దీని కాపీరైట్స్ గాని ఏవైనా ఉంటే అవి తర్జని వారికే చెందుతాయి. మాకేమీ సంబంధం లేదు. జస్ట్ మేము ఇన్ఫర్మేషన్ మాత్రమే అందించాం.